ప్రియులరా, మొట్టమొదటి ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని మనము స్వీకరిస్తుండగా దయచేసి మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. 2021వ సంవత్సరంలో నుండి 2022వ సంవత్సరంలోనికి దేవుడు మనల్ని నడిపించినటువంటి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తాన్ని, అనంతమైనటువంటి చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. అంటే దేవుడు మనం ఫలించాలని ఆశపడుతున్నాడు. ఫలము లేని జీవితాన్ని దేవుడు కోరటం లేదండి. చాలామంది జీవితాలలో ఫలము ఉన్నదా అని దేవుడు శుతిమెత్తగా ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా, మనం ఫలించడానికి, విస్తరించడానికి, అభివృద్ధి చెందడానికి దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు. పాపములో నుండి, శాపములో నుండి దేవుడు మనల్ని ఎందుకు విడిపించాడంటే ఫలహీనులుగా బ్రతకడానికి కాదు, ఫలవంతులుగా బ్రతకడానికి, బలవంతులుగా బ్రతకడానికి, అనేకులకు దీవెనకరంగా బ్రతకడానికి, బలహీనులుగా కాదు, పిరికివారుగా కాదు, కానీ ధైర్యవంతులుగా, దేవుని ఫలాన్ని కలిగిన బిడ్డలుగా జీవించాలని దేవుడు 2022వ సంవత్సరంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభువు ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆ అంజూరపు చెట్టుకు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయక యుందువు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. ప్రియులారా, ఇది చాలా సీరియస్ కన్సర్న్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు చాలా సంవత్సరాలను ఇస్తున్నాడు. అదే పాత జీవితం, అదే రోత జీవితం, అదే మరి జీవితంలో మార్పు లేనటువంటి పరిస్థితి ఉంటే దేవుడు ఒక రోజు మనల్ని చూసి, ఇక నీవు ఎన్నటికీ కాపు కాయక ఉందువు గాక అని చెబితే మరొక రోజు, మరొక క్షణం మన జీవితాల్లో మనం చూడలేం. ఈరోజు 2022వ సంవత్సరంలో మంచి కాపరి, మంచి వ్యవసాయకుడు, మంచి తండ్రి అయినటువంటి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశం ఏమిటంటే మనం బహుగా ఫలించాలని, ఆ ఫలము నిలిచి ఉండాలని, తద్వారా దేవుడు మహిమపరచబడాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియులారా, ప్రభురాత్రి భోజన సంస్కారం నుండి మరి కొన్ని నిమిషాలు, 7 నుండి 10 నిమిషాలలో అతి శ్రేష్టమైనటువంటి మాటలను 2022వ సంవత్సరంలో దేవుని నామ మహిమార్థమై బ్రతకడానికి కావలసినటువంటి మాటలను మనం ధ్యానం చేద్దాం. The title of this short message is Be of Good Courage. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. ప్రియులారా, జీవితంలో దేని గురించి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదండి. ఎవరినో ఒప్పించడానికి, ఎవరి దగ్గరనో మనము భలా మంచి దాసుడాని మనుషుల చేత ఒప్పు పొందుకోవడానికి మనము పిలువబడలేదు, కానీ దేవుని చేత గుర్తించబడడానికి మనం పిలువబడ్డాం. దేవుని కొరకు మనము బ్రతుకుతున్నప్పుడు ఈ విశ్వాస జీవితంలో ఆటుపోట్లు వస్తాయి, నిరాధరణ వస్తుంది, మన జీవితాలను అపార్థం చేసుకునే పరిస్థితి వస్తుంది, మన మాటలకు పెడార్థాలను ఆపాదించే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితులన్నిటిలో నీవు వెళుతున్నప్పుడు నీవు కృంగవలసిన అవసరం లేదు, ధైర్యం వీడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నిబద్ధతతో, నీతితో యేసయ్య ఎలా బ్రతికి అపహాస్యాన్ని, అవమానాన్ని, పాపాన్ని ఆయన శిలువ మీద ఓడించి మరి విజయాన్ని ఇచ్చాడో, ఆయనను అనుకరిస్తున్నటువంటి మనము, ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి మనము కూడా ఆ పరిస్థితుల గుండా వెళ్తాం. అయితే 2022వ సంవత్సరం ఏ కష్టం లేకుండా, ఏ అవమానం లేకుండా, ఏ సవాలు లేకుండా సాగాలి అని మనం అనుకుంటే అది సాధ్యం కాదండి. నీ జీవితంలో నిరంతరము పోరాటాలుంటాయి. ఆ పోరాటాలలో యేసు వలె
నీవు నేను నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనము ఏమని సెలవిస్తుందంటే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మీ కార్యాలు సఫలమవుతాయి. అయితే కండిషన్ ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండాలి. అవమానం చూసి, నిందలను చూసి, పరిస్థితులను చూసి బెంబేలెత్తిపోవటం కాదండి. చీకటి ఎన్ని గంటలు ఉంటుంది? తుఫాను ఎన్ని రోజులు ఉంటుంది? పెనుగాలి ఎన్ని రోజులు ఉంటుందంటే దానికి సమయాన్ని సృష్టికర్త నిర్ణయించాడు. నా జీవితంలో కూడా మనము బలహీనులు కాకుండా ధైర్యం వహించడానికి, బలహీనమైనటువంటి పరిస్థితులలో, పోరాటాలలో దేవుడు నడిపించినప్పుడు మన వైఖరి ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. కారణం ఏమిటంటే మన కార్యాలను సఫలం చేసే దేవుడు నాడు. యేసు జీవితాన్ని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏమిటంటే ఆయన నామము అన్ని నామముల కన్నా ఉన్నతమైనటువంటి నామముగా ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలలో అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమునకు ఆయనకు అనుగ్రహించెను. ప్రియులారా, ఎందుకు దేవుడు ఆయనను అంతగా హెచ్చించాడు అంటే ఆయన చూపించినటువంటి తెగువ, ఆయన ప్రవర్తించినటువంటి విధానము, ఆయన వైఖరిని మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నాం. ప్రియులారా, ఆయన ఎలాంటి వైఖరితో ఆయన జీవించాడు, ఆయన ఎలాంటి ఆలోచన విధానంతో అడుగులు వేశాడు, ఆయన ఎలాంటి స్ఫూర్తితో నడుచుకున్నాడో ఈ ధార్మిక లోకంలో మనం కూడా అలానే నడవాలి. మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటంటే హీ న్యూ వెల్ దట్ హీ డిడ్ నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. యేసు ప్రభుకు తెలిసినటువంటి ఒక అద్భుతమైన సత్యం ఈరోజు నీకు తెలుసా? ఆ అద్భుతమైనటువంటి సత్యం ఏమిటంటే యేసు ప్రభు మాటల్లో యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనంలో యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ప్రియులారా, we don't belong to this world. Though we live in this world, we don't belong to this world. Don't make so much of friendship and attachment with this perishing world. ఈ లోకంతో సహవాసాన్ని ఏర్పరచుకోకండి, అనుబంధాలను పెనువేసుకోకండి. నాది, నావాడు, మనది, నాది అన్నటువంటి భావనలను మనం విస్మరించి బ్రతకాలి. ఎప్పుడైతే నాది, మాది, మనది అన్నటువంటి అభిప్రాయంతో నిరంతరం ఈ లోకంలోనే జీవిస్తామన్నటువంటి ఆలోచన విధానంలో మనం బ్రతికితే జీవితంలో దేవుడు అనుకున్నవి మనం సాధించడానికి అవే ప్రతికూలంగానో ప్రతిబంధకాలుగానో మన జీవితాల్లో ఉంటాయి. ప్రియులారా, యేసు సిలువలో గెలవడానికి, అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామముగా అది తీర్చిదిద్దబడడానికి 33.5 సంవత్సరాలలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరమందు తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఆసీనుడు కావడానికి కారణం ఏమిటంటే మొట్టమొదటిగా నిరంతరము 33.5 సంవత్సరాల జీవన ప్రస్థానములో ఆయన జ్ఞాపకం ఉంచుకున్నటువంటి సత్యం ఏమిటంటే ఈ లోకం నాది కాదు. 2022వ సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి మరొక సంవత్సరాన్ని కూడా దేవుని చిత్తమైతే ఆయన మనకివ్వచ్చు. ఎంత కాలం బ్రతికినా ఈ లోకం మనది కాదు. యు డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. యు ఆర్ బాట్ బై ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పిలువబడ్డావు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు కోరబడుతున్నావు. తండ్రి కొరకు మాత్రమే ప్రతి క్షణము బ్రతకడానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రియులారా, పిలాతు ముందల నిలబడ్డాడు. పిలాతు అడుగుతున్న ప్రశ్నలకు దేవుడు ఎంత నిర్ముఖమాటంగా, ఎంత యథార్థంగా, ఎంత ఖచ్చితంగా ఆయన జవాబును పలుకుతున్నాడంటే ఈ లోకము నాది కాదు, ఈ లోకం నాది కాదు. ప్రియుడా, ఈ లోకం నీదన్నట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా? నాది 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 అనుకుంటున్నావా? ఏది శాశ్వతం కాదు.
అది ప్రాణమైనా కావచ్చు, అది కుటుంబమైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, పదవైనా కావచ్చు, ఏదీ కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు. ఆ శాశ్వత రాజ్యానికి పౌరులుగా మనం పిలువబడ్డాము. శాశ్వత రాజ్యం కొరకు శాశ్వతమైన విలువలతో 2022వ సంవత్సరంలో మన జీవన ప్రస్థానము, ఆత్మీయ యాత్ర సాగాలని దేవుడు ఆశపడుతుండగా అలా అడుగులు వేస్తాం. రెండో విషయం ఏమిటంటే, హీ కేమ్ టు గివ్ యూ విక్టరీ. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, బలహీనంగా మనం బ్రతకడానికి యేసయ్య మనల్ని పిలవలేదండి. యేసయ్య మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? యేసయ్య ఏం చేశాడో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిరవకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయన కూడా మిమ్మను జీవింపచేసెను. ప్రియులారా, దేవుడు మనకు విజయాన్ని ఇవ్వడానికి వచ్చాడండి, అపజయాన్ని ఇవ్వడానికి కాదు. మన పైన రుణంగా ఉన్నటువంటి ప్రతి భయంకరమైనటువంటి రుణాన్ని ఆయన కొట్టివేశాడు, మనకు జయాన్ని ఇచ్చాడు. కానీ సాతానుడు మనకు చాలా సందర్భాలలో జ్ఞాపకం చేసేటువంటి గొప్ప అబద్ధం ఏంటంటే, ఇది నిజమా? నీ పాపం క్షమించబడిందా? నీ రుణం తీర్చబడిందా? ఇది నిజంగా దేవుని బిడ్డవేనా నీవంటుంది. ఎందుకంటే మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అలాంటివి. ఆ పరిస్థితులు పదే పదే మనల్ని ప్రశ్నిస్తాయి, మన ఆత్మీయతను ప్రశ్నిస్తాయి. ఇలాంటి సందర్భంలో 2022వ సంవత్సరంలో జయ జీవితాన్ని ఇవ్వడానికి సిలువలో సాతాను యొక్క ప్రతి కార్యాన్ని లయపరిచి అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చించబడినటువంటి యేసు నామము ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, ఆయనలోనే మన విజయము దాగి ఉన్నది. లెట్ us not get worried about the situations and people will be unreasonable. People will only remember the negative things. They will never ever remember the positive things. This is very very unfortunate, but it is the fact of life. జీవితంలో మనము యథార్థంగా బ్రతకడానికి, మనసాక్షితో బ్రతకడానికి, సాతాను యొక్క ప్రతి ఆలోచనను లయపరుస్తూ క్రీస్తు వలె బ్రతకడానికి క్రీస్తు ఈ ప్రభురాత్రి భోజన సంస్కారంలో ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిదిగా, హౌ హీ డిడ్ ఇట్. సిలువలో యేసు ఎలా ఓడించాడండి. ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు, లూకా సువార్త 4వ అధ్యాయము 4 నుండి 12 వచనాలలో మనం గమనిస్తే, సాతానుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనను శోధిస్తున్నాడు. యేసయ్యనే శోధించాడు, నిన్ను శోధించడా? నిన్ను నన్ను కూడా శోధిస్తాడు వాడు. వాని పేరే శోధకుడు అండి. నిరంతరం మనల్ని శోధిస్తుంటాడు. అయితే ఆ శోధనలో నీవు నేను ఎలా ప్రవర్తిస్తున్నాము? యేసయ్య ఎలా ప్రవర్తించాడు? శోధనలో దేవుని వాక్యాన్ని ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. శోధనలో దేవుని వాక్యాన్ని ఆయన వల్లించాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వల్లిస్తున్నామా? మన నీతిని మనం వల్లిస్తున్నామా? ఆర్ వి డిపెండింగ్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్ రైచియస్నెస్ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్, ఆర్ ఆర్ వి డిపెండింగ్ ఆన్ ద ప్రామిస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు ఈచ్ వన్ ఆఫ్ us as a saved believers? రక్షించబడినటువంటి విశ్వాసులుగా ఈరోజు నీవు నేనున్నాం. ప్రియులారా, కొంతమంది తప్పుగా బోధించే బోధ ఏంటంటే, రక్షించబడక ముందు నువ్వు పాపివి, రక్షించబడిన తర్వాత రక్షించబడిన పాపివి. మొన్న ఒక వ్యక్తిని నేను అడిగాను, వేర్ యూ హ్యావ్ డన్ యువర్ థియాలజీ? అండ్ హీ సెడ్, ఐ హ్యావ్ నాట్ డన్ మై థియాలజీ. దెన్ ఐ సెడ్, హౌ పీపుల్ ఆర్ కాలింగ్ యూ రెవరెండ్? మా దాంట్లో నన్ను అలానే పిలుస్తారన్నారు. నేను అన్నాను, యూ బెటర్ జాయిన్ సమ్ థియాలజికల్ కాలేజ్ వేర్ the word of God will be taught in a systematic manner. దేవుని వాక్యాన్ని సరిగా విభజించటం నేర్చుకోవాలి. దేవుని వాక్యం ఏమంటుంది? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి ఏం చేస్తుందమ్మా? సింపుల్ వర్డ్ అండి. ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధులుగా చేస్తుందంటే, రక్షించబడిన పాపి అని టైటిల్ ఇస్తే ఇంక నువ్వు పరిశుద్ధుడని దేవుడు నేను పిలుస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, పత్రికలన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మొదటి అధ్యాయంలో మొదటి 3 వచనాల్లోనే పరిశుద్ధులకు అని రాయబడి ఉంటుంది.
సంపూర్ణులుగా చేయబడిన వారికి అని రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఈరోజు తప్పుడు బోధలు ఉన్నటువంటి కాలంలో సాతానుడు అనేకులను ఇంకా నువ్వు పాపివే 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 అని వాడు వంచిస్తున్న వేళ దేవుడు ఒక విజయ రహస్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విజయ రహస్యం ఏమిటంటే, యూ అండ్ ఐ నీడ్ టు రెసిస్ట్ ద డెవిల్. సాతానును మనం ఎదిరించాలి, సాతానుతో మనం పోరాటం చేయాలి. సాతాను యొక్క ఏ మాటను కూడా మనం వినకూడదండి. సాతానుడు చాలా అడ్వైజ్ ఇచ్చినట్టుగానే చెప్తాడు, కానీ వాని మాట వింటే డబాల్. ఆదామవ్వలను ప్రేమించినట్టుగా చాలా నీతిగా మాట్లాడి ఆదాముకు అడ్వైజ్ ఇచ్చాడు, అవ్వకు అడ్వైజ్ ఇచ్చాడు. ఆ అడ్వైజ్ తీసుకున్న తర్వాత మొత్తం ప్రపంచంలోనికి పాపము శాపం వచ్చింది. ప్రియులారా, మరి అదే తప్పిదాన్ని యేసయ్య చేయలేదు. ఈరోజు నీవు నేను 2022వ సంవత్సరంలో ఆ తప్పిదాన్ని చేయొద్దని ఆయన అంటున్నాడు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యాటిట్యూడ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యోహాను సువార్త 19వ అధ్యాయం 9వ వచనము. నీవిక్కడి నుండి వచ్చితివని యేసును అడిగెను. అయితే యేసు అతనికి ఉత్తరమేయలేదు. పిలాతు అడుగుతున్నాడు ఎక్స్ప్లెనేషన్. నువ్వెక్కడి నుంచి వచ్చావా, నువ్వెవరయ్యా అని పిలాతు అడుగుతున్నాడు అండి. గవర్నర్ ఆఫ్ ఏ రోమన్ ఎంపైర్, ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి అడుగుతున్నాడు, నువ్వెక్కడి నుంచి వచ్చావంటే యేసు ప్రభు డోంట్ కేర్ యాటిట్యూడ్. కొన్ని సందర్భాలలో కొంతమందిని డోంట్ కేర్ యాటిట్యూడ్తో మనం బ్రతకాలి. ప్రతి వాణ్ణి దేవుడు ప్రేమించమన్నాడు కదా, దేవుడు గౌరవించమన్నాడు కదా, దేవుడు లోబడమన్నాడు కదా అని మనము ఆత్మవంచనలో సాతాను ఉరిలో పడకూడదండి. కొన్ని సందర్భాలలో యథార్థంగా నిలబడాలి. ఒక అధికారి యేసయ్యను అడుగుతున్నాడు, నువ్వెక్కడి నుండి వచ్చావు? ఉత్తరం చెప్పట్లేదు, ఎందుకంటే దేవునికి తెలుసు ఆయన ఏమి చేస్తున్నాడు అని. గనుక పిలాతు ఆయనతో నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదని నీవెరుగవా అని ఆయనతో అనేను. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడండి. యేసయ్య జవాబిచ్చాడు, పైనుండి ఇస్తే తప్ప నువ్వేం చేయలేవు బిడ్డా, అది ఇస్తే తప్ప నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఈరోజు 2022వ సంవత్సరంలో పైనుండి అధికారం ఇస్తేనే తప్ప మన వెంట్రుకను కూడా సాతానుడు తాకలేడండి. ఏదో జరిగిపోతుందని రాజీ పడటం కాదు, ఏదో జరిగిపోతుందని తొందరపడటం కాదు, ఏదో జరిగిపోతుందని ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటం కాదు, కానీ ఒక్కడివైనా ఒంటరివైనా నీతి కొరకు నిలబడాలి. యేసయ్య ఒక్కడే నిలబడ్డాడు సిలువలో, లోకానికి విజయాన్ని ఇచ్చాడు. 2022వ సంవత్సరంలో కుటుంబము కొరకు, సంఘము కొరకు, సమాజం కొరకు, నీతి కొరకు, యథార్థత కొరకు, మనుషుల మెప్పు కొరకు, సంజాయిషి కొరకు కాదు, కానీ ప్రభువు కొరకు నిలవబడి ధైర్యంగా ముందుకు వెళ్ళి అనేకులకు ఆశీర్వాదకరంగా మన నామాన్ని హెచ్చించబడే స్థితిలో, నిరంతరము నిలిచి ఉండే స్థితిలో దేవుడు మార్చడానికి ఆశపడుతుండగా ఆ ధైర్యముతో ముందుకు వెళ్ళే కృప దేవుడు దయచేయనుగాక. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియుడా, ఈరోజు పరిస్థితులకు నీవు భయపడుతున్నావా? పిలాతు అడిగే ప్రశ్నలకు బొంబేలెత్తిపోయి జవాబిచ్చే ప్రయత్నం చేస్తున్నావా? లేదు. పైనుండి అధికారం ఇవ్వబడకపోతే ఒక విశ్వాసిని ఎవరు కూడా ముట్టలేరు. ఈరోజు నీకు కష్టమైనా కావచ్చు, అవమానమైనా కావచ్చు, వెలివేతనైనా కావచ్చు, అపార్థమైనా కావచ్చు, నీ మాటలు వక్రీకరించడమైనా కావచ్చు, నీ గురించి తప్పుగా మాట్లాడడమైనా కావచ్చు, నీ ప్రేమకు, నీ మమకారానికి, నీ మంచితనానికి గుర్తింపు దొరకకపోవచ్చు, కానీ నీవు నీతిగా, నిజాయితీగా, ధైర్యంగా ఆయన చిత్తాన్ని అనుకరించాలని సిలువలో సాతానుని తల చితకగొట్టి ప్రతి విశ్వాసికి ఆ విజయాన్ని ఆపాదించిన యేసు మాటలను గ్రహించి ఈ నూతన సంవత్సరంలో సిలువ శక్తి చేత నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి అనేకులకు దీవెనకరంగా ఉండే కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నపు వేళ నీ సన్నిధిలో నాయనా నిలిచి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ స్వల్ప వ్యవధిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను క్రీస్తును పోలి నడిచినట్లుగా మీరు నన్ను పోలి నడవమన్నావు. అవును నాయనా, ఈరోజు మేము జయ జీవితాన్ని ధైర్యంగా జీవించడానికి తాత్కాలికమైన అవమానాలను, నిందలను, కష్టాలను, కన్నీళ్లలో మేము దిగులు పడకుండా, ధైర్యం విడవకుండా నిబ్బరంగా ముందుకు వెళ్ళి యేసు వలె, యేసు కొరకు జీవించే కృపను, భాగ్యాన్ని ప్రసాదించి 2022వ సంవత్సరం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.